2009 విద్యార్థి జేఏసీ ఫౌండర్ జనరల్ సెక్రటరీని, తెలంగాణ మనముద్రాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామో, ఈ అత్యవసర భేటీకి కారణమేందో నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు. నేను డైరెక్ట్ పాయింట్లోకే పోతున్నా. రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గరిస్తే నా ముదిరాజు జాతికి రాజకీయ గ్రహణం పట్టిందా అని అనిపిస్తూ ఉన్నది. ఏ తెలంగాణ ఉద్యమంలోనైతే నా జాతి 100 మంది అరెస్ట్ అయితే 30-40 మంది ముదిరాజుల పేర్లే వచ్చే విధంగా నా జాతి పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వచ్చే నీళ్లు, నిధులు, నియామకాలలో మా జాతికి తగ్గ వాటా దొరుకుతుందని, జనాభా దామాషా ప్రకారం మా కులం అభివృద్ధి చెందుతుందని, ట్రాక్టర్లు నడుపుకునే, కూలి పని చేసుకునే, జీతాలు ఉండే, మెకానిక్ పని చేసుకునే నా జాతి చదువు వైపు మర్రి ఆర్థిక అభివృద్ధి వైపు పోయి ఈ 10 ఏళ్లలో రాజకీయ అభివృద్ధి వైపు వస్తామని చెప్పి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా నా జాతి కోసం, తెలంగాణ సమాజం కోసం ఏదైతే కలలు కన్నామో, లాస్ట్ 3 సంవత్సరాలుగా రాజకీయాలను గమనిస్తూ ఉంటే మమ్మల్ని అణచివేయాలి, తొక్కివేయాలి, బీసీలలో 14% ఉన్న ఈ ముదిరాజులను రాజకీయంగా చిదిమివేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ రాబందు కేసీఆర్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. 2021 ఏప్రిల్లో మా జాతి తరపున ఉన్న ఏకైక వ్యక్తిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి మా జాతిని అవమానించినప్పుడు మేము జాతిగా 600 మండలాలలో ఏకమై మా బిడ్డను మేము కాపాడుకుంటాం, మా బిడ్డతో మేము ఉంటాం, ఎవరైనా కేసీఆర్ మీద కొట్లాడితే, కేసీఆర్ మీద ఎవరైనా ఎదురు తిరిగితే మేము ఉంటాం, మా జాతి ముందుకు వస్తామని చెప్పి హుజురాబాద్ ఎలక్షన్లలో మేము నిరూపించినాం. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు, ప్రగతి భవన్ నుంచి సెక్రటరేట్కు, సెక్రటరేట్ నుంచి ఇవాళ జాగ్రత్తగా తన అభ్యర్థులను ప్రకటించడానికి, రాజకీయ సోయి రావడానికి ప్రధాన కారణం ఈ ముదిరాజ్ జాతితో పెట్టుకొని దెబ్బతిన్నాడు. మా జాతితో పెట్టుకుంటే, మా జాతితో కొట్లాడితే ఎంత బైర్లు గమ్మే ఓటమిని మేము చూపెడతామో మా జాతిగా మేము ముందే చూపెట్టడం జరిగింది. ఇంకొక ఈ సందర్భానన్నా లోతైన విషయాలకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నా ముదిరాజ్ జాతికి నేను విన్నపం చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 12,000 గ్రామాలలో 8 నుంచి 9,000 గ్రామాలలో ముదిరాజ్ జాతి ఉన్నది. ఆ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మనమే పట్టుకొమ్మలము. కేసీఆర్ అంటే ముదిరాజులని, టీఆర్ఎస్ అంటే ముదిరాజుల పార్టీ అని తెలుగు మాట్లాడుతుండే కనుక ఇది తెలంగాణ అని, తెలంగాణ పార్టీలన్నీ తెనుగోలే అని మేము అనుకునే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కనుక ఇక్కడ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి, ఈ బీఆర్ఎస్కు 25 నుంచి 3,000 గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షులుగా నా జాతి బిడ్డలు, నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, నాయకత్వం వహిస్తూ ఉన్నారు. నా సోదరులకు నేను పిలుపునిస్తూ ఉన్నా, మీ లెక్కనే కాయా కష్టం చేసి పండు పొలము ఆకు అమ్ముకొని ఆస్తులను కూడబెట్టుకొని కడుపు చేతులు పట్టుకొని రాజకీయ నేపథ్యం చేస్తూ ఉన్నా సంగారెడ్డి బిడ్డ పులిపామిడి రాజుకు అన్యాయం జరిగింది, పటంచెరు బిడ్డ నీల మధుకు అన్యాయం జరిగింది, నారబోయిన రవి మునుగోడండకు అడ్వాన్స్ జరిగింది. నీ పార్టీని నమ్ముకొని ఉద్యమం చేసిన అల్లుడు జగన్కి అన్యాయం చేసినావు, కుళ్ళపల్లి సీన్కి అన్యాయం చేసినావు, బొక్క సీన్కి అన్యాయం చేసినావు. ఇట్లా పోతే ఈటల రాజేందర్ అన్నతో సహా మొత్తం నీ పార్టీని నమ్ముకొని నీ కోసం కష్టపడ్డ ముదిరాజ్ జాతిని కాలు కింద పెట్టి చిదిమేయాలని చూస్తూ ఉన్నావు. కేసీఆర్ ఇక నుంచి చూసుకో, ఇక ఈ రాష్ట్రంలో మా ప్రతాపం మళ్ళీ ఒకసారి నీ మీద చూపెడతాం. నువ్వు ఎవరినైతే పెట్టినవో 15 మంది అభ్యర్థులని వాళ్ళందరూ ఓడిపోతూ ఉన్నారు. అది బీజేపీ చేతుల్లో, కాంగ్రెస్ చేతుల్లో కాదు. ఇక్కడ కూర్చున్న నా రక్తం పంచుకొని పుట్టిన నా ముదిరాజ్ చేతులలో మీ వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. ఓయూజేఏసీగా నేను పనిచేస్తున్న క్రమంలో నా తోటి విద్యార్థి నాయకులు వివిధ స్థానాల నుంచి పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు, బీజేపీ నుంచి పోటీ చేసేవాళ్ళు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవాళ్ళు నైటు నాతోని 92 మంది ఫోన్లో మాట్లాడినరు. అన్న ఈ కేసీఆర్కు పిచ్చిలేసింది, తెలంగాణ తెచ్చిన తర్వాత మూర్ఖుడు తయారైండు, మేము ఎక్కడెక్కడ పోటీ చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా, ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ దాకా, మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ దాకా ఏ నియోజకవర్గానికి పోయినా 15,000, 20,000, 30,000, 40,000, 50,000, 70,000 దాకా ఓట్లు ఉన్నాయన్న. మేము గెలవాలంటేనే మీ దగ్గరకు వచ్చి బదిలాడుకుంటాం. సంతానం మీలాంటి వాళ్ళు వచ్చి మాకు ప్రచారం చేస్తే గెలుతాం, మీరు కూడా పోటీ చేయండి అన్న గెలుతారని మాకు చెప్పి మా కోసం భయపడి మా కోసం తనలాడుతూ ఉంటే మా ఓట్లను లెక్క చేయని కేసీఆర్ మనం లెక్క చేస్తామా? కేసీఆర్కు మనం ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్తాం. గుర్తుపెట్టుకో కేసీఆర్, ఇవాళ నువ్వు తప్పు చేసినావు, అయిపోయింది, నిన్ను ఖండిస్తున్నాం, నిన్ను వేధిస్తాం, నీకు శిక్ష తప్పదు. కేసీఆర్కు రాజకీయంగా ఏ శిక్ష అయితే ముదిరాజ్ జాతి విధించాలనుకుంటుందో ఈ వేదికగా
ఎక్కడనైతే వాళ్ళు నష్టపోయి కేసులను కథం చేయాలనుకుంటున్నామో ఇంకా 2 జాతీయ పార్టీలు రాష్ట్రంలో మిగిలి ఉన్నాయి. వాళ్ళు కూడా సోయి తెచ్చుకొని ఈ నాయకత్వాన్ని ఈ జాతిని వాళ్ళ పార్టీలో పనిచేసే ముదిరాజులకు 15 నుంచి 20 సీఎం ఎమ్మెల్యే సీట్లు ప్రతి పార్టీ ఇవ్వాల్సిందే. ఇయ్యలేని పక్షంలో ఫామ్ హౌస్లో గాఢ నిద్రపోతూ రాజకీయ అధికారం చేతబట్టి డబ్బులు సంపాదించుకున్న కేసీఆర్ని ఎట్లా బజారు గురించి బర్బాదు చేసినామో మాకు ఆగ్రహానికి మీరు గురి కావద్దు. మిగతా పార్టీలకు విన్నపం చేస్తూ ఉన్నాము, సున్నితమైన హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాము. మా జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కనుక పిహెచ్డి చేసిన ముదిరాజు విద్యార్థులు 200 మంది ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరిని గెలిపేయాలి, ఎవరిని ఓడగొట్టాలి, ఏ జాతి మా జాతికి ఎవరు మేలు చేస్తారు, మేము వాళ్ళది ఉండాలని చెప్పి సోయితో మేము కింద వర్క్ చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త పార్టీలారా, మా తెరువు పెట్టుకుని మీరు కథమైపోతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సూపర్ శంకర్ గారికి ధన్యవాదాలు.